respected Sri Ravishankar ji and Saraswat ji. With the permission of the chair, I will speak in Telugu. Tech for Seva ఈ కార్యక్రమ నిర్వహణ కోసం గత 6 నెలలుగా నిరంతరం కృషి చేస్తున్నది. బ్రోచర్ కూడా మీకు అంది ఉంటుంది. ఒక 10 రోజుల క్రితం ఆ బ్రోచర్ ఒక ఆయనకి ఇచ్చినప్పుడు వెంటనే నవ్వాడు ఆయన. ఏమయ్యా నవ్వుతున్నావు అన్నాను. ఏముందండి, బతకడం కోసం ఎన్జిఓలు పెట్టుకున్నారు. తమకు డాక్టరేట్ రావడం కోసం టెక్నోక్రాట్స్ వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు. ప్రజలకు అందే ఫలితం ఏమీ లేదు. ఇక కార్పొరేట్స్ అంటారా, ఏ రకంగా ట్యాక్స్ ఎగ్గొట్టేసేయాలి, లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో పని చేయవలసి వస్తే తమకు ప్రయోజనకరంగా ఎట్ట తీర్చిదిద్దుకోవాలి, ఇలాంటి వాళ్ళే కదా అక్కడ కలిసేది, అక్కడికే కదా మీరు వెళుతున్నారు అన్నారు. నెగటివ్ లైన్ ఆఫ్ థింకింగ్. ఏ సమాజంలో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. బలహీనతల్ని పదే పదే గుర్తు చేసుకొని బాధపడటం వల్ల ప్రయోజనం ఏంటి? మన సమాజానికి బలాలు లేవా? ఇది ఆలోచించుకున్నట్టయితే ఆ ఉన్న బలాలని, మనకున్నటువంటి ఉన్నత సంప్రదాయాలని, వాటిని బలపరుచుకోగలిగితే, కొనసాగించుకోగలిగితే ప్రయోజనం సిద్ధిస్తుంది. దాదాపు 150 సంవత్సరాల క్రితం వివేకానందుడు అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు రాక్ ఫెల్లర్ కలిశారు. ఆయన్ని కలిసి మాట్లాడారు. ఆ రోజుల్లో రాక్ ఫెల్లర్ అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ధనవంతుడు. ఏమాత్రం తొట్టుపాటు లేకుండా మాట్లాడారు. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అంత పెద్ద ధనవంతుడు వచ్చినప్పుడు కొంత అలర్ట్ అవుతారు, వాతావరణంలో మార్పు వస్తుంది, ముఖ కవళికల్లో మార్పు వస్తుంది. అటువంటిది ఏమి రాలేదు వివేకానందుడిలో. మరుసటి రోజు వెళ్ళి ఒక పెద్ద అమౌంట్కి చెక్ ఇచ్చారు, డొనేషన్, ఆయన చేస్తున్న పనికి. అలా చూసి పక్కన పెట్టుకున్నారు. ఉండబట్టలేక రాక్ ఫెల్లర్ అడిగాడు, స్వామీజీ నేను ఇంత మొత్తాన్ని డొనేషన్ ఇచ్చాను, కనీసం ధన్యవాదాలైనా చెప్పలేదే అని అడిగేశాడు నోరు తెరిచి. తప్పులేదు అయింది. ఇప్పుడు వివేకానందుడు సమాధానం చెప్పాడు, నేను భారతదేశం నుంచి వచ్చానయ్యా, మేము ఎవరికైనా ధర్మం చేసి వాళ్ళ కాళ్ళకి మేము దండం పెడతాము అన్నాడు. నువ్వు ధర్మం చేసి వాళ్ళ కాళ్ళకి దండం పెడతావా? ఏమిటి ఈ పద్ధతి అని అడిగారు. అవును, మరి నేను డబ్బు సంపాదించాను, కానీ ఆ డబ్బుని సద్వినియోగం చేయడానికి అవకాశం మీరు కలిగించారని చెప్పి నమస్కారం పెడతాను, అది మా ఆలోచన అన్నారు. ఇది ఎప్పుడుదో రామాయణ కాలం నాటిది, భారత కాలం నాటిది కాదండి. 150 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. ఒక హైకోర్టు జడ్జి గారు ఒక చోట మాట్లాడుతూ అన్నారు, చట్టాలతోనే అన్ని మార్పులు తీసుకురాగలము అనుకుంటే చాలా పొరపాటు. సంప్రదాయాలను కొనసాగించాలి, మనం సంస్కారాన్ని పెంచాలి అంటూ ఆయన గత 10-15 సంవత్సరాల్లో జరిగిన ఒక సంఘటన చెప్పారు. గుజరాత్లో కచ్ తీరం అనేది ఉంది. షార్క్ వేల్ అనేటువంటి చేపలన్నీ అక్కడికి పిల్లల్ని పెట్టడానికి వస్తాయి. అవన్నీ మమ్మెల్స్, గుడ్లు పెట్టవు, పిల్లల్ని కంటాయి. దానికి తగువైనటువంటి అక్కడ తీరం ఉన్నది కాబట్టి అక్కడికి వస్తాయి ఇవన్నీ కూడాను. అక్కడ పిల్లల్ని పెట్టి వెళ్ళిపోతాయి మళ్ళా. ఆ సందర్భంలో వాటిని పట్టి అమ్మడం నెమ్మదిగా పెరిగింది. చాలా కాస్ట్లీ, ఒక్కొక్క చేప 50,000 దాకా అమ్ముతుంది. అరే ఇవన్నీ అయిపోతాయేమో అని చెప్పి ప్రభుత్వం ఒక నియమాన్ని పెట్టింది. షార్క్ వేల్ ఎవరైనా పట్టుకున్నట్టయితే 6 నెలలు జీవిత ఖైదు, 6 నెలల ఖైదు, ఒక 50,000 రూపాయల జరిమానా అని. ఆశ్చర్యం ఏంటంటే ఏమీ ఆగలేదు. ఎందుకంటే ఎట్లా మేనేజ్ చేసుకోవాలో తెలుసు. ఒక 100 చేపలు పట్టిన తర్వాత ఒక చేపకు దొరికితే ఎవడో ఒకడు వెళ్తాడు, ఒక 6 నెలలు ఉండొస్తాడు, మునిగిపోయింది ఏముంది. కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మురారి బాపు అనే ఒక ఆయన అక్కడికి ప్రవచనం చెప్పడానికి వస్తుండేవాడు. ఆయనకి చెప్పారు ఈ విషయాన్ని, ఇట్లా జరుగుతుందని. ఆయన తన కథలో ఏం చెప్పాడంటే, మీరు పిల్లల్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తారు, వాళ్ళు నెలలు వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తారు కాన్పు చేసుకోవడానికి. ఆ 4-5 నెలలు మీరు చాలా గౌరవంగా శ్రద్ధగా చూసి కాన్పు చేసి పంపిస్తారు. ఇది మన సంప్రదాయం. మరి వేల్స్ చేపలు ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి? మిమ్మల్ని తల్లిగారి ఇళ్ళుగా భావించి వస్తున్నాయి. కాబట్టి ఆ పిల్లలని కాన్పు చేసి పంపడం మీ బాధ్యత కాదా? మీరు ఆలోచించండి. మన సంప్రదాయంలో అన్నారు. ఆశ్చర్యం, ఆ కథ విన్న తర్వాత నుంచి వేల్స్ చేపలను పట్టడం ఆపేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు.
కుటుంబ సంప్రదాయం అనేటువంటి దాన్ని కొనసాగించడం ద్వారా, గుర్తు చేయడం ద్వారా, ఆ సంస్కారాన్ని పునఃప్రతిష్టాపన చేయడం ద్వారా మాత్రమే సాగింది తప్ప చట్టాల ద్వారా అన్నీ కావని హైకోర్టు జస్టిస్ చెప్పాడు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనతో మనం పోతున్నప్పుడు మన సమాజంలో మంచి ఉన్నది, చెడు ఉన్నది, ఆ మంచిని ఎట్లా పెంచుకొని వెళ్ళాలో ఆలోచించాలి. ప్రభుత్వమే అన్ని పనులు చేస్తుంది అని అనుకోవడం జరిగే పని కాదు. ప్రభుత్వం కేవలం ఏం చేస్తుంది? ఆర్థిక పరమైన వ్యవహారాలు చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తుంది, కానీ సంస్కారాలు నేర్పదు. మానసికమైనటువంటి మార్పు ప్రభుత్వం తీసుకురాలేదు, అక్కడ ఎన్జిఓ ఇన్వాల్వ్ కావాలి. ఒక మోడల్ గ్రామం ఉందనుకోండి, కేవలం మోడల్ గ్రామం అంటే అన్ని ఇళ్లలో లెట్రిన్స్, లేకపోతే అన్ని చోట్ల శుభ్రమైన ఇళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి, మంచి వ్యవసాయం, ఇది మాత్రమే నాకు కావాల్సింది. వాళ్ళు ఇంటర్నల్గా ఏ రకంగా ఉన్నారు? తగాదాలు లేకుండా ఉన్నారా? తగాదాలు వచ్చినట్టయితే తమ మధ్య పెద్దలతో కూర్చొని సర్దుబాటు చేసుకోగలుగుతున్నారా? తాగుళ్ళలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉన్నారా? ఎన్నికల అవసరం లేకుండా యునానిమస్గా అందరూ కూర్చొని నిర్ణయం చేసుకోగలిగేటట్టున్నారా? ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. ఇవి ప్రభుత్వం చేయగలుగుతుందా? ఆ ప్రజానీకంతో సంబంధం పెట్టుకున్నటువంటి ఎన్జిఓ మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళకున్నది. ప్రభుత్వమే అన్నీ చేస్తుంది అనేటువంటి ఆలోచనని కుదరదు. కాబట్టే ఇవాళ ఎన్జిఓలు రంగంలోకి వచ్చారు. అయితే ఆ ఎన్జిఓల పరిస్థితి ఏ రకంగా ఉందని గమనిస్తే ఉండవలసినంత బలంగా లేవు. చాలా కొద్ది మంది మాత్రం బలంగా ఉన్నారు. మిగతా వాళ్ళకి ప్రపోజల్ ఎలా రాయాలి అనేది తెలీదు. ఎందుకోసం మనం పెడుతున్నాము? ఒక ఏరియాకి వెళ్ళి పనిచేస్తున్నామంటే మన లక్ష్యం ఎట్లా ఉండాలి? వాళ్ళే అక్కడ తమ ఏరియాని డెవలప్ చేసుకోవాలి, ఇది మన లక్ష్యం. వాళ్ళకి చేత కాదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి, సమర్థత లేదు కాబట్టి మనం వెళ్ళాము అక్కడికి. మన లక్ష్యం ఏంటి? వాళ్ళ అవగాహన పెంచడం, సమర్థత పెంచడం, శిక్షణ ఇవ్వడం, వాళ్ళంతట వాళ్లే తమ పని చేసుకునేటట్టుగా సహకరించి మనం వెనక్కి రావడం, శాశ్వతంగా సెటిల్ కావడం కాదు అక్కడ. కాబట్టి ఎప్పుడు వెనక్కి వస్తామని చెప్పడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్లో పార్ట్ ఉండాలి. నేను 10 సంవత్సరాల్లో వెనక్కి వచ్చేస్తాను, ఈ 10 సంవత్సరాల్లో నా టార్గెట్ ఇదని చెప్పగలగాలి. అంటే దానికి ఏ రకమైన ప్రాజెక్టును రూపొందించాలి, ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి, కల్పన, అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి, చేయవలసిన మార్పు ఏమిటి, అందుకోసం మీరు తీసుకున్నటువంటి పథకం ఏమిటి, దానికోసం ఎంతమంది యంత్రాంగం కావాలి, ఎంత డబ్బు కావాలి, దీనికోసం ఎంత సమాజం నుంచి మీరు సేకరిస్తున్నారు, సమాజంలో వాళ్ళని ఏ మేరకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, ప్రభుత్వ సహకారం కానీ లేకపోతే ఒక కార్పొరేట్ సహకారం కానీ ఏం కావాలి అని మీరు ప్రాజెక్టులో పెట్టగలగాలి కదా. ఆ రకంగా ప్రాజెక్టు రూపకల్పన చేసి కాగితం మీద పెట్టగలిగినటువంటి ఎన్జిఓలు చాలా తక్కువ ఉన్నాయి. దీంతో పాటుగా ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్నటువంటి ఒక కార్పొరేట్కి ఒక కుగ్రామంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గురించిన అవగాహన ఎట్లుంటుంది? నేను ఇది చేశానంటే లాభం లేదు, నేను ఈ పని చేస్తున్నాను మాకు డబ్బులు ఇస్తారంటే కుదరదు, మా ఊరికి ఒక టికెట్ ఇవ్వండి అంటే ఏ ఊరు మీ ఊరు, ఏ క్లాసులో కావాలి, బెర్త్ కావాలన్నా సీటు కావాలన్నా ఏమి లేకుండా మా ఊరికి ఒక టికెట్ ఇవ్వమంటే ఎట్లా? కాబట్టి పథకం క్లారిటీ ఉన్నట్టయితే ఒక కార్పొరేట్ ముందుకు వస్తుంది, ఒక డోనర్ ముందుకు వస్తాడు. దీంతో పాటుగా అకౌంట్స్ పద్ధతిగా పెట్టాలి. చాలామంది ఎన్జిఓలు ఉన్నారు, సార్ 10 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నాను, నేను మా ఫ్రెండ్స్ కలిసి కొంత వేసుకొని వేస్తుంటాం, లెక్క పక్క ఉంటుందే, బ్యాంకులో డబ్బులు ఎందుకండి మా డబ్బులు మేము బ్యాంకులో వేసుకోవడం, యాజ్ సింపుల్. మరి ఎంత మేరకు మీరు డబ్బులు దాంట్లో వేసి ఖర్చు పెట్టారని మూడో వ్యక్తి చూడాలన్నట్టయితే సిస్టమ్ ఉండాలి, ఆడిటింగ్ ఉండాలి, డాక్యుమెంటేషన్ ఉండాలి. వీటన్నిటి విషయంలో చాలా ఎన్జిఓలు చాలా వెనకబడి ఉన్నాయి. టెక్నోక్రాట్స్ యొక్క సహకారం ఇందుకు కావాలి. ఉదాహరణకి నేను నిర్వహిస్తున్నటువంటి ఏకలవ్య ఫౌండేషన్ తీసుకుంటే వారంలో స్వచ్ఛ భారత్ కోసం ఏదైతే పిలుపు ప్రతి వారం జరగాలని చెప్పి ప్రధానమంత్రి ఇస్తే ఒక మండలంలో 50 గ్రామాల్లో ప్రతి వారం జరుగుతున్నాయండి. కానీ అది ప్రపంచానికి చెప్పడం ఎట్లా? చేత కాదు. అది చేతగాకనే ఇక్కడ చెప్తున్నాను మీకు, అంతే. కాబట్టి ఆ చేత ఎట్లా కావాలి? మా దగ్గర ఉండే వాళ్ళకి అంత సమర్థత లేదు. ఆదిలాబాద్లో ఉండేవాళ్ళ సమర్థత అంతే, ఇక్కడ నుంచి ఆదిలాబాద్కు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మేము ఆ స్థాయిలోనే ఉంటున్నాం. కాబట్టి వీటికి బ్రిడ్జ్ చేయగలగాలి టెక్నోక్రాట్స్. ఇది ఇలా కథ, ఇలా చేయవచ్చు, ఇలా అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఇలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసుకోవచ్చు, ఇది విజన్ ఇట్లుండాలి అనేటువంటి అంశం పైన
శిక్షణ ఇచ్చేటువంటి వ్యవస్థ కావాలి. దీంతో పాటుగా టెక్నోక్రాట్స్ తాము సాధించినటువంటి పరిశోధనలు ప్రజల ప్రయోజనం దృష్ట్యా ఎక్కువ జరగాలి. ఆ సాధించినవి వాళ్ళకి అందాలి. అంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటుంటామే, వాళ్ళకి అందాలి. అవి అందుతున్నాయా లేదా ఆలోచించుకోవాలి. మొన్ననే ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని అనౌన్స్ చేశారు. 8,000 మంది శాస్త్రజ్ఞులను మన దేశంలో వివిధ కేంద్ర సంస్థల్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలి అన్నారు. చాలా మంచి పాయింట్. అంటే ల్యాబొరేటరీలో తయారు చేసిన, ల్యాబొరేటరీలో ప్లాన్ చేసినటువంటి ఒక పథకాన్ని ఆ గ్రామంతో అనుసంధానం చేస్తూ వాళ్ళు కనుక ప్రయోగం చేసినట్టయితే దాంట్లో ఉండే మంచి చెడ్డలు తెలుస్తాయి. వాళ్ళకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. దాన్ని జాగ్రత్తగా దాన్ని సెట్ చేశారనుకోండి, దెన్ స్కేలప్ చేయొచ్చు. ముందు గ్రామంలో ప్రయోగం చేయాలి కదా, ల్యాబొరేటరీలో ఉంటే ఎట్లా? అందుకోసం ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకం చాలా మంచిది. మీరు అందరూ కూడా ఎంపీలు తీసుకున్నట్టుగానే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి, అక్కడ మీ ప్రయోగాన్ని అమలు చేయండి, విజయవంతం చేయండి, దెన్ స్కేలప్ చేయొచ్చు అన్నారు. ఆ స్కేలప్ చేసే చోట మళ్ళీ కార్పొరేట్స్ అవసరం అవుతారు, అనుమానం లేదు అందులో. కానీ ఈ రకంగా చేయవలసిన దృష్టి ఉండవలసిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఎన్జిఓలు తమ యొక్క సమర్థత, వేగం పెంచుకోవాలంటే ఒక వేదిక కావాలి. వాళ్ళకి చోట కలుస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ విద్య లేకపోతే 4 విభాగాల్లో సెమినార్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క విభాగంలోనే ఎన్నెన్ని రకాల ఆలోచనలు, ఎన్నెన్ని కోణాల్లో ఎంతంత రకాలుగా చేస్తున్నారో వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి నేను చేస్తున్న ఎన్జిఓలో కూడా విద్య కోసం అది ఏదైనా నేను ప్రవేశపెట్టవచ్చా, దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవచ్చా? చేసుకోవాలంటే నాకు శిక్షణ కావాలి, అవగాహన కావాలి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిక్షణ పొందవచ్చా? నా దగ్గర ఉన్న స్టాఫ్ని శిక్షణ కోసం పంపించవచ్చా? ఈ రకంగా ఆలోచించి ఎన్జిఓల మధ్య కూడా సమన్వయము, సహకారం ఉన్నట్టయితే సమర్థత పెరుగుతుంది, వేగం పెరుగుతుంది. టెక్నోక్రాట్స్ యొక్క సహకారం అందినట్టయితే ఇంకా సమర్థత, వేగం పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ టెక్ ఫర్ సేవ ఈ కార్యక్రమం జరిపి చాలా బాగా జరిగింది అనుకోవడం మొదటి మెట్టు అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక రెగ్యులర్ ఫీచర్ కావాలి. ఈ ముగ్గురిని కలపడానికి ఒక వేదిక కావాలి. ముందు డాక్యుమెంటేషన్ చేయిస్తే చాలా సంతోషం. వాళ్ళు ఇవాళ వచ్చినటువంటి ఎన్జిఓలు కాకుండా మిగతా ఎన్జిఓలు అందరూ కూడా రాష్ట్రంలో ఉండేవాళ్ళది యోగ్యమైనవి వాళ్ళు భావించిన చోట సిస్టమేటిక్గా చేయడము. కార్పొరేట్స్కి ఏ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఏ అంశాల్లో చేయాలని భావిస్తున్నారు. కార్పొరేట్ జనరల్గా ఆలోచిస్తారు, మా ఆఫీస్ ఇక్కడ ఉందండి, మా వల్ల ప్రయోజనం జరిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో చేయండి. కార్పొరేట్స్ అట్లా ఆలోచిస్తే ఎట్లా సార్? మారుమూలకి ఎవరు వస్తారు? శ్రీకాకుళం ఎవరు వెళ్తారు? ఆదిలాబాద్ మారుమూలు ఉండే పల్లెకి ఎవరు వెళ్తారు? నువ్వు హైదరాబాద్ చుట్టూ కూర్చొని హైదరాబాద్ చుట్టుపక్కల నేను కారులో వెళ్ళి రాగలిగినంత దూరంలో ప్రాజెక్ట్ పెట్టమంటే అది వాస్తవ న్యాయం కాదు. లాస్ట్ పాయింట్, లాస్ట్ పర్సన్కి అందడానికి ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడికి సహకారం అందజేయగలిగింది ప్రభుత్వం కాదండి, కార్పొరేట్ చేయగలుగుతుంది మనసు ఉన్నట్టయితే. కాబట్టి ఆ రకంగా కార్పొరేట్స్ ముందుకు రావాలి. కాబట్టి వీళ్ళనందరినీ కలిపేటువంటి వేదిక కావాలి టెక్ ఫర్ సేవ. కాబట్టి కార్పొరేట్కి తనకున్న ఇంట్రెస్ట్ ఏమిటి, ఆ ప్రకారం పనిచేయగలిగినటువంటి ఎన్జిఓలు ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళకి సహకరించగలిగినటువంటి టెక్నోక్రాట్స్ ఎవరున్నారు, వీళ్ళ ముగ్గురిని కలపగలిగి ఒక చిన్న కమిటీని రూపొందించగలిగితే, చిన్న కమిటీ ఒక 6 డజన్ మందితో, ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి వీళ్ళు కలిసి ఎక్కడున్నాం మనం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం గ్యాదర్ చేయాలి, ఏం సమాచారాన్ని అందించాలి, ఇది కూడా చేయగలిగితే ఈ రకంగా ఇయర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అనౌన్స్ చేసేయాలి ముందే. వీలుంటే ఇవాళ అనౌన్స్ చేస్తే చాలా సంతోషం. వచ్చే సంవత్సరం పలానా రోజులు ఉంటుంది, పలానా 2 రోజులు ఉంటుంది, ఫిక్స్డ్. అది ఎవరు నిర్వహిస్తారు? టైం చాలా సంవత్సరం ఉంది. ఒక కార్పొరేట్ కావాలంటే ఈ మాత్రం కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతారు, పెద్ద కష్టం కాదు. అది ఎవరు ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ఆ రకంగా చేయగలగాలి. వాతావరణం చాలా బాగుందండి, ఇవాళ అనుకూలంగా ఉంది. మనం ఎంతసేపు వ్యతిరేకమైన విషయాలు వింటుంటే అట్లాగే ఉంటుంది. మోహన్ కందా గారు అని మీరు పేరు వినుంటారు, చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి చాలా సంవత్సరాలు పనిచేశాడు. చాలా ఎక్కువ కాలం చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన. మొన్న ఒక చిన్న మీటింగ్ పెట్టారు ఎన్జిఓలతో. ఆయన దానికి ఏమన్నారంటే, చాలా మంది ఎన్జిఓలు పనిచేస్తున్నాయి కానీ వాళ్ళకు చిన్న చిన్న ఇబ్బందులు ప్రభుత్వంతో వస్తున్నాయి.
ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళని దగ్గరికి రానివ్వనందువల్ల, వాళ్ళ అభిప్రాయం చెప్పనందువల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మీరు నాకు గనక ఆ సమస్య చెప్పగలిగితే నాకు చేతనైనంతలో ఆ సమస్యలు పరిష్కారం చేస్తాము అని ఆయన వారధి ఫౌండేషన్ అనే దాన్ని రిజిస్టర్ చేసి ప్రభుత్వానికి, ఎన్జిఓలకి నేను వారధిగా పనిచేస్తుంది ఎన్జిఓ అని ఆయన ప్రకటించారండి. ఎవరు అడగలేదు, తనంతటి తానే నేను ఈ వయసులో చేయగలిగిన పని ఇదే చేస్తాను. మోహన్ కందా గారంటే మీకు తెలుసు, ఇవాళ ఉండే కలెక్టర్లు అందరూ ఆయన ముందు ఎంతెంత చిన్న చిన్న వాళ్ళు. ఆయన లాంటి వ్యక్తి మిమ్మల్ని పరిచయం చేసి పలానా వాళ్ళు వస్తారా, ఏదో సమస్య ఉంది చూడు అంటే ఎంత బాగుంటుంది. నేను వారిని ఒకటే కోరాను, సార్ దీంతోపాటు పాలసీ విషయాల్లో కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మాకు, కానీ మేము చెప్తే వాటి అందుకోలేరు. కాబట్టి ఏదైనా పాలసీలో డిఫరెన్స్ రావాలంటే, మార్పు చేయాలంటే మీ దృష్టికి తీసుకొస్తాం, మీరు వాళ్ళకి ప్రతిపాదించండి, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఒక్కసారి మా పేరు మీరు వాళ్ళకి చెప్పినట్టయితే 50 మార్కులు మాకు వచ్చేస్తాయి. ఆ తర్వాత 20-30 మార్కులు సంపాదించుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పాం. తప్పనిసరిగా నేను చేస్తానండి అని చెప్పాడు. కాబట్టి మోహన్ కందా గారు వారధి ఫౌండేషన్ స్థాపించారంటేనే అదొక మంచి ఆలోచన, అదొక మంచి ఇవాళ సిగ్నల్. కాబట్టి టెక్ ఫర్ సేవ కూడా ఇటువంటి ఆలోచనతోనే ముగ్గురికి ఒక వారధిగా నిలబడి ఇక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి శక్తిని ఇప్పుడు కూడా సమాజంలో 80-90% పనిచేయరండి. 80-90% మార్గదర్శనం చేయరు, 2%, 1% ఉంటారు. కానీ ఆ 1%కి కావలసిన సమర్థత, అవగాహన, బలాన్ని టెక్ ఫర్ సేవ కల్పించగలిగినట్టయితే ఇప్పుడున్న వేగం 10 రెట్లు అవుతుంది, అనుమానం లేదు. సమాజంలో మార్పు రావాలి, మార్పు వస్తుంది. నాకు ఇవాళ 70 సంవత్సరాలు. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక సంఘటన మా ఊళ్ళో జరిగింది. ఒక రైతు మరొక రైతును ప్రశ్న వేశాడు, మీ అబ్బాయి FA పాస్ అయ్యాడట కదా అన్నాడు. FA, అప్పట్లో FA ఉండేది. పాస్ అయ్యాడు అన్నాడు. ఈయన ఎక్కడ ఉద్యోగం చూపిస్తున్నావు అని అడిగాడు ఆ రైతు. ఇతను చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు 10 ఎకరాలు ఉందాయా, మా వాడు వ్యవసాయం చేసుకుని కాలు మీద కాలు వేసుకొని తింటాడు, ఒకటి కింద తలంచే కర్మ నా కొడుకు పట్ల. ఈజ్ ది వర్డ్స్ ఈ యూజ్డ్. ఇవాళ ఎవరైనా ఒక వ్యవసాయదారుడు ధైర్యంగా తన కొడుకుని వ్యవసాయంలోకి దింపుతాడండి? బుద్ధి ఉంటే దింపడు, నాకు తెలుసది. ఒకవేళ దిగినా వాడిని చేసుకునే పిల్ల కూడా ఎక్కడ లేదు, పెళ్లి చేసుకునే ఎవరు లేరు, అంత ఘోరమైన దుస్థితిలో ఉన్నారు. అయితే ఇది 60 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే, 60 సంవత్సరాల క్రితమే. దీన్ని మార్చలేమా ఏంటి? మనం మార్చి తీరాలండి. ఇవాళ మనం అందరం విషం కొనుక్కొని తింటున్నాం, విషం కిలోల చొప్పున విషాన్ని కొని తింటున్నాం. వేరే దిక్కేమిటి మనకు? అందరూ ఇట్లా అనుకుంటున్నాం. పొద్దున్నే సాయంకాలం దాకా పండుకునే ముందు మళ్ళా మామూలే, రోజు కిలో, అరకిలో విషం తినడమే. కాబట్టి దీని మార్గాంతరం ఏంటి? సరి అయినటువంటి రైతు రంగంలోకి దిగి మంచి ఆరోగ్యకరమైనటువంటి అవుట్పుట్ని ఇవ్వగలిగితేనే మనం సుఖపడతాం. మరి ఇవ్వాలన్నట్టయితే మీరు అతనికి గౌరవాన్ని ఇవ్వాలి కదా, గౌరవం ఇవ్వాలి కదండి. నువ్వా నాయన, నువ్వు మాకు మంచి భోజనం అమృతాన్ని పెడుతున్నాడు నువ్వే అని దండం పెట్టగలగాలి కదా. వాడిని చేదరించుకుంటే ఎట్లా? మేము ఇవాళ ఒక ఆలోచన చేస్తున్నాం, 1 ఎకరాలో అన్ని ఖర్చులు పోను ₹1,00,000 మిగలాలి అనేటువంటి ప్రయోగం అనేక చోట్ల జరుగుతుంది. ఇది కొత్త కాదు. దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా ఒక 4-5 జిల్లాలు చూపించాలి అని. మరి ఇలా జరగాలన్నట్టయితే ప్రశ్న ఏంటంటే, సార్ మేము అన్నీ చేస్తాం కానీ మాకు గౌరవం లేదే సమాజంలో అంటున్నారు. అది మనం ఎట్లా చేయాలో ఆలోచించగలగాలి. ఇవాళ సమాజంలో 60% యువత ప్రపంచంలో ఎక్కడ లేనంత మన దగ్గర ఉంది. స్వర్గీయ దీనదయాళ్జీ ఒక చోట ఉపన్యాసంలో అన్నారు, ఎక్కడ చూసినా గందరగోళాలండి, సమ్మెలు, హత్తాళ్ళు, రాస్తారోకోలు, బందులు. ఏమిటిది ఈ దేశంలో? ఎట్ట డెవలప్ అవుద్ది అనే దాన్ని ఆయన ఉదాహరిస్తూ, మన దేశంలో యాక్టివిటీ ఉందండి, అది లేకపోతే ఏడవాలి. మంచో చెడో ఉన్నది, దాన్ని మెచ్చుకుందాం. ఈ యాక్టివిటీని కనుక సరైన దిక్కులో తిప్పగలిగితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఎందుకు ఏడుస్తూ కూర్చుంటారు? వాడు ఏదో రాస్తారోకో చేస్తున్నాడు, వాడిని కొడుతున్నాడు, వీడిని కొడుతున్నాడు, యాక్టివిటీ కదా అది, డల్లర్స్ కాదు మనోళ్ళు. కాబట్టి దీనిని సరైన దిశలో పెట్టగలిగితే డెఫినెట్గా మారుతుంది అనేటువంటి ఆలోచన అన్నారు. ఇవాళ వాళ్ళలో ఒక మార్పు రావాలని మనం అందరం కోరుకోవాలి. ఎవరైనా విద్యావంతుడైనట్టయితే ఇవాళ ఏం అడుగుతున్నా అంటే, బాగా చదువుకోవాలి, మంచి కార్పొరేట్లో జాబ్ రావాలనుకుంటున్నాడు. కానీ దాని స్థానంలో నేను బాగా చదువుకోవాలి, నేనే ఒక కార్పొరేట్ నిర్మాణం చేయాలనుకోవాలి అతను. అప్పుడు మాత్రమే నిరుద్యోగ సమస్య నిర్మూలన అవుతుంది.
నేను ఉద్యోగస్తుడిని కావడం కాదు, నేను 100 మందికి ఉపాధి కల్పిస్తాను. ఎట్లా కల్పిస్తాడు? నువ్వు ముందు అనుకోవయ్యా బాబు. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది నీ కార్పొరేట్లో, ఇది ఊహిస్తున్నావు, ఆశిస్తున్నావు, అనుకుంటున్నావు, అంతే కదా. నువ్వు అనుకోవడం అట్లా అనుకో, నేను కార్పొరేట్ క్రియేట్ చేస్తాను, నిర్మాణం చేస్తాను అనుకో. అవుతుందో కాదో తర్వాత సంగతి. కాబట్టి మన దేశంలో ఉండే సమస్య, నిరుద్యోగ సమస్య తగ్గిపోయి మన ఉత్పత్తి పెరిగి ప్రపంచంలో మన దేశం అగ్రస్థానంలో ఉండాలన్నట్టయితే మన యువతలో ప్రధానంగా వాళ్ళ మీద ఆధారపడి ఉంది తర్వాత తరం. కాబట్టి ఈ ఆలోచన నిర్మాణం చేయాల్సిన బాధ్యత టెక్ ఫర్ సేవ మీద, మన అందరి మీద కూడా ఉన్నదని, టెక్ ఫర్ సేవ అటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటుందని ఆశిస్తూ మీ అందరి నుండి నేను సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.